హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యాప్టిట్యూడ్ ఫర్ బిగినర్స్ సిరీస్. సో ఇప్పుడు ఏంటంటే మనం ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ టాపిక్ని చూద్దాం. సో దీనికి వీఆర్ గోయింగ్ టు మేక్ అ సిరీస్. ఇందులో ఫస్ట్ వీడియో ఏంటంటే విల్ బి మేకింగ్ ఆల్ ద ఫార్ములాస్ ఏంటి అవన్నీ ఒకసారి రివైజ్ చేద్దాం. సెకండ్ పార్ట్ నుంచి విల్ బి డిస్కసింగ్ బేసిక్ ప్రాబ్లమ్స్ అండ్ దెన్ అలా టఫ్ ప్రాబ్లమ్స్ వరకు వెళ్దాం. ఈ టాపిక్ ఏంటంటే జనరలీ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ టాపిక్. సో ఇఫ్ యూ డోంట్ know the topic, I'll put the link in the description box, check it out. So our video I've already made one shot video చూడండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే you can ask me in that comment section. I'll put the link in the description box. ఓకే, ఆ టాపిక్కి కొంచెం ఎక్స్టెన్షన్ అనమాట ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్. సో ఫస్ట్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్లో కొన్ని బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి, అవి ఒకసారి రివైజ్ చేద్దాం. ఓకే, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ 3 పారామీటర్స్ ఉంటాయి మనకి. మనం అందులో గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఫార్ములా ఒకటి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మాకు ఇలా గుర్తుండట్లేదు అనుకుంటే ఆల్రెడీ టోల్డ్ యూ. ఇప్పుడు ఒక బైక్ స్పీడ్ ఎంత అని అడిగారు అనుకో, ఏమని చెప్తాం? లైక్ ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు స్పీడ్ ఎంత, 2 km/h, 3 km/h, kmph అలా మాట్లాడతాం కదా. కేఎం అంటే ఏంటి? కిలోమీటర్ అంటే డిస్టెన్స్ కదా. పర్ ఆర్ దేని మెజర్మెంట్? టైంది కదా. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. పర్ అంటే ఏంటి? బైయే కదా. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో టైం ఏమవుతుంది? టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, రైట్? సిమిలర్లీ డి ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇలా ఈ బేసిక్ ఫార్ములాస్ని మీరు ఎగ్జామ్లో ఒకవేళ మర్చిపోతే ఈ పర్టికులర్ థింగ్ని ఆలోచించి యూ కెన్ డిరైవ్ దీస్. ఓకే, ఇంకొకటి ఏం నేర్చుకున్నాం అందులో? కన్వర్షన్స్, లైక్ km/hని మీటర్/సెకండ్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అండ్ వైస్ వర్సా, అటు నుంచి అటు ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఎక్స్ km/h అంటే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 5/18 మీటర్/సెకండ్, రైట్? సిమిలర్లీ ఎక్స్ మీటర్/సెకండ్ అంటే ఎక్స్ ఇంటూ 18/5 km/h. సో ఇవన్నీ బేసిక్స్ అనమాట టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ టాపిక్కి. ఓకే, సో ప్రెసెంట్ మనం ప్రాబ్లమ్ ఆన్ ట్రైన్స్ చూద్దాం. ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ ఏంటంటే మనకి ట్రైన్స్ ఉంటాయి, ఓకే, అది తెలిసిందే. సో అందులో ఇదర్ 2 మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ 2 ట్రైన్స్ మూవ్ అవుతూ ఉంటాయి, రైట్? లేదా ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఒకటి మూవింగ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, రైట్? ఇదర్ 2 మూవింగ్ ఉంటాయి, లేదంటే ఒకటి స్టేషనరీ ఒకటి మూవింగ్ ఉంటుంది. బట్ 2 స్టేషనరీ ఉండవు కదా. కోర్స్ 2 స్టేషనరీ ఉన్నాయంటే దానికి స్పీడ్, టైం అవేమీ ఉండవు కదా. సో ఇదర్ ఒక స్టేషనరీ ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆర్ ఎల్స్ 2 మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఒక స్టేషనరీ ఉంటే ఎలా చేస్తామో చూద్దాం. ఓకే, ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్ ఉందనుకో, అందులో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఆ స్టేషనరీ ఆబ్జెక్ట్ ఒక ట్రైన్ అవ్వచ్చు, రైట్? ఒక ట్రైన్ విత్ సమ్ లెంత్ అవ్వచ్చు, లేదంటే ఒక ప్లాట్ఫామ్ అవ్వచ్చు, ఒక ప్లాట్ఫామ్ విత్ సమ్ లెంత్ అలా అయినా అవ్వచ్చు కదా. ఆర్ ఎల్స్ స్టేషనరీ ఆబ్జెక్ట్ ఇంకేమవ్వచ్చు, ఒక పోల్ ఆర్ మ్యాన్ ఆర్ వాట్ ఎవర్ చూస్తున్న వాళ్ళు. ఓకే, సో ఇలా 2 ఉన్నప్పుడు పోల్ కానీ మ్యాన్ కానీ ఉన్నారంటే వాళ్ళకి లెంత్ ఏమి ఉండదు కదా. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐల్ బి యూజింగ్ 2 పెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పోల్ ఉంది, ఓకే, ఇక్కడ పోల్ ఇలా నించుని ఉంది. ఇది ఒక ట్రైన్ అనుకుందాం. ఈ ట్రైన్ పోల్ క్రాస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతారు. ఓకే, సో దీనికంటూ లెంత్ ఏం లేదు కదా, ఉంది ఇంత చిన్న లెంత్ ఉంది, బట్ ఈ ట్రైన్ యొక్క లెంత్తో కంపేర్ చేస్తే చాలా చిన్నది. సో వీ కెన్ ఇగ్నోర్ దిస్ అనమాట. సో ఎప్పుడైనా పోల్ కానీ మ్యాన్ కానీ విత్ మినిమల్ డిస్టెన్స్ ఉంది అంటే వీ కెన్ ఇగ్నోర్ ద లెంత్. సో అప్పుడు లెంత్ ఆఫ్ ద జర్నీ ఏమవుతుంది? అఫ్ కోర్స్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్. ఈ ట్రైన్కి ఎంతైతే లెంత్ ఉందో దట్ విల్ బీ ద లెంత్ ఆర్ డిస్టెన్స్ ఆఫ్ ద ఎంటైర్ జర్నీ అనమాట. సో డిస్టెన్స్ అనే పారామీటర్లో ఈ ట్రైన్ యొక్క లెంత్ ఏమైతే ఉందో దాన్నే మనం కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నారనుకో, ఒక మ్యాన్ చూస్తున్నారు అనుకుందాం. ఓకే, ఇది ట్రైన్ యొక్క ఫ్రంట్ పార్ట్, బోగి ఉంటుంది కదా, ఆ పార్ట్ అనుకుందాం. ఈ మ్యాన్ క్రాస్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఇలా క్రాస్ అవుతున్నారు ఇక్కడ వరకు, రైట్? ఇక్కడ వరకు వచ్చింది. ఎంతసేపు ట్రావెల్ అయింది? లైక్ ఈ మొత్తం డిస్టెన్స్ మొత్తం ట్రావెల్ అయింది కదా. సో డిస్టెన్స్ ఓన్లీ ఈ పార్ట్ అవుతుంది. ఓకే, సో స్టేషనరీ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు వీటికి డిస్టెన్స్ 0 అవుతుంది. ఓకే, సో టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది? లెంత్ ఆఫ్ మూవింగ్ ఆబ్జెక్ట్. సో మూవింగ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క లెంతే డిస్టెన్స్ అవుతుంది. ఓకే, ఆర్ఎల్స్ స్టేషనరీ పార్ట్ ఒకవేళ ట్రైన్ కానీ ప్లాట్ఫామ్ కానీ అయిందనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రైన్ ఉంది, అది స్టేషనరీగా ఉంది, అది కదలట్లేదు. ఓకే, ఇది సమ్ అదర్ ట్రైన్ ఉంది, దిస్ ఇస్ ద మూవింగ్ ఆబ్జెక్ట్.
ఇది ఇంజిన్ పార్ట్, ఇది వెనక పార్ట్ అనుకుందాం. అండ్ ఇది ఇంజిన్ పార్ట్, ఇది వెనక పార్ట్ అనుకుందాం. మధ్యలో అవన్నీ బోగీస్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇంజిన్ స్టార్ట్ అయింది. ఓన్లీ ఇంజిన్ పార్ట్ చూడండి. ఇంజిన్ పార్ట్ దీని యొక్క టెయిల్ నుంచి హెడ్ వరకు పాస్ అయింది. రైట్, ఇప్పుడు ఎంత డిస్టెన్స్ కవర్ అయింది? ఈ పెన్ యొక్క డిస్టెన్స్, అంటే ఈ స్టేషనరీ ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ కవర్ చేసింది ఇది. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్ బయటకు వెళ్ళిపోయింది, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఇదంతా క్రాస్ అవ్వాలి కదా దీన్ని, మరి దాన్ని కూడా క్యాల్కులేట్ చేయాలి కదా. ఇదంతా క్రాస్ అవ్వాలంటే దీని పర్స్పెక్టివ్ నుంచి చూడండి, ఇంత డిస్టెన్స్ ట్రావెల్ అవ్వాలి కదా. ఇదంతా క్రాస్ అయింది. సో ఎంతసేపు క్రాస్ అవుతుంది? ఫస్ట్ ఈ మొత్తం లెంత్ కవర్ చేస్తున్నాం మనం. చేసిన తర్వాత ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి దీని మొత్తం లెంత్ క్యాల్కులేట్ చేస్తున్నాం బయటకు వచ్చే వరకు. సో టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఇట్స్ డిస్టెన్స్ ప్లస్ దిస్ డిస్టెన్స్. ఇలా మనం రెండింటిని ఎప్పుడు యాడ్ చేస్తామంటే ఇదే ప్లాట్ఫామ్ కేస్ తీసుకున్నప్పుడు ఆర్ ఇంకొక ట్రైన్ కేస్ తీసుకున్నప్పుడు. రైట్, సో ఇప్పుడు ఈ ట్రైన్కి లెంత్ అయితే ఎంతైతే ఉంటుందో ఆ లెంత్ ప్లస్ మూవింగ్ ఆబ్జెక్ట్ లెంత్. రైట్, ప్లాట్ఫామ్ కూడా అంతే. ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది అనుకుందాం. ఇక్కడ నుంచి ట్రైన్ స్టార్ట్ అయింది, ఇలా స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంజిన్ పార్ట్ ఇలా మూవ్ అయింది. ఇప్పుడు ఇంజిన్ పార్ట్ బయటకు వచ్చింది, బట్ రిమైనింగ్ ట్రైన్ కూడా బయటికి రావాలి కదా. సో అలా ప్లాట్ఫామ్ లెంత్ ప్లస్ మూవింగ్ ఆబ్జెక్ట్ లెంత్, ఆర్ ఎల్స్ స్టేషనరీ ట్రైన్ లెంత్ ప్లస్ మూవింగ్ ట్రైన్ లెంత్. క్లియర్? ఒకవేళ మీకు అర్థం కాకపోయినా ఏం కంగారు పడకండి, బిగినింగ్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఎవరికైనా. బట్ గోయింగ్ ఆన్, ఇంకా మనం ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఈజీగా అర్థమవుద్ది. కానీ డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ చేస్తే మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారని ఐఎమ్ ట్రైంగ్ టు లెట్ యూ నో ద బేసిక్ ఫార్ములాస్ నౌ. సో ఇది మీకు ఐడియా వచ్చిందంటే ప్రాబ్లమ్స్ అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకే ఓకే ఫైన్. సో నెక్స్ట్ పోల్ మ్యాన్ అయిపోయింది. ఇప్పుడు ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్ మనం కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు 2 మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకుందాం. రైట్, 2 మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మనం 2 కేసెస్ కన్సిడర్ చేస్తాం. ఒకటి, దే ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ ఆర్ ఎల్స్ ఆపోజిట్ డైరెక్షన్. ఇలా మనకు 2 కేసెస్ ఉంటాయి. రైట్, సేమ్ డైరెక్షన్ అంటే ఏంటంటే ఇదొక ట్రైన్ ఉంది, ఇదొక ట్రైన్ ఉంది, 2 మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ 2 ఒకే వైపు మూవ్ అవుతున్నాయి. రైట్, ఒకే వైపుకి ఇలా మూవ్ అవుతున్నాయి. ఓకే, అది సేమ్ డైరెక్షన్ మూవ్మెంట్ అనమాట. ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏంటి? ఈ 2 ఇలా ఆపోజిట్గా ఉన్నాయి, ఇలా ఆపోజిట్ డైరెక్షన్స్లో వస్తున్నాయి. అంటే తిను రైట్కి మూవ్ అవుతుంది, లెఫ్ట్కి మూవ్ అవుతుంది. రైట్, ఆర్ ఎల్స్ ఇంకొక ఆపోజిట్ డైరెక్షన్, ఇలా కూడా ఆపోజిట్ డైరెక్షనే కదా. తిను రైట్కి వెళ్తుంది, తిను లెఫ్ట్కి వెళ్తుంది. ఓకే, ఇలా అనమాట. సో ఇలా 2 మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనం జనరల్గా ఫైండ్ అవుట్ చేసేది రిలేటివ్ స్పీడ్. ఓకే, రిలేటివ్ స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. రిలేటివ్ స్పీడ్ అంటే స్పీడ్ విత్ రెస్పెక్ట్ టు విత్ ఈచ్ అదర్స్ పర్స్పెక్టివ్ అనమాట. అంటే చూడండి, ఇప్పుడు ఇది 1 అవర్కి 5 కిలోమీటర్స్ వెళ్తుంది. ఓకే, ఇలా 5 కిలోమీటర్స్ వెళ్ళింది ఫస్ట్ 1 అవర్లో. ఈ ఆబ్జెక్ట్ 3 కిలోమీటర్స్ మాత్రమే వెళ్ళింది 1 అవర్లో, 3 కిలోమీటర్ పర్ అవర్ డిస్టెన్స్లో. సో ఈ రెండింటికి ఎంత డిస్టెన్స్ ఉన్నట్టు? ఇది 5 కిలోమీటర్స్ వెళ్ళిపోయింది, ఇది 3 కిలోమీటర్స్ వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరికి మధ్య డిస్టెన్స్ ఎంత అవుతుంది? 5 - 3, 2 కిలోమీటర్స్ అవుతుంది. ఓకే, సో అలా 2 సేమ్ డైరెక్షన్స్ వెళ్తున్నాయి, ఆపోజిట్ డైరెక్షన్స్ వెళ్తున్నాయి. దాన్ని బట్టి మన దగ్గర 2 థియరీస్ ఉంటాయి. ఓకే, మనకి చిన్నప్పటి నుంచి గుర్తున్నది ఏంటి? ఆపోజిట్స్ అట్రాక్ట్ కదా. సో అలా ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు అట్రాక్ట్ అంటే ఏంటి? యాడ్ అవ్వడం కదా, లైక్ దే బోత్ కమ్ టుగెదర్. సో ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనం ఎడిషన్ చేస్తాం, అలానే సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. ఎందుకంటే ఐల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఒక ట్రైన్ ఇలా వెళ్తుంది, ఇంకొక ట్రైన్ ఇక్కడ నుంచి, అండ్ ఇక్కడ సేమ్ ఇదే పాయింట్ నుంచి ఇటువైపు ఇంకొక ట్రైన్ వెళ్తుంది. ఓకే, ఈ డిస్టెన్స్ లెట్స్ సే 5 కిలోమీటర్స్ వెళ్ళింది 1 అవర్లో. అండ్ ఇక్కడ నుంచి ఈ ట్రైన్ 3 కిలోమీటర్స్ వెళ్ళింది అనుకుందాం 1 అవర్లో. సో వాళ్ళిద్దరికి డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఇక్కడ నుంచి తను 5 కిలోమీటర్స్ అటువైపు వెళ్ళిపోయింది, ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఇటువైపు వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరికి మధ్య డిస్టెన్స్ ఎంత అవుతుంది? 5 + 3, 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ అవుతుంది కదా. సింపుల్. ఆరల్స్ ఇంకొక ట్రైన్, ఇది కూడా ఆపోజిట్ డైరెక్షనే, ఆరల్స్ ఇక్కడ ఒక ట్రైన్ ఉంది అనుకుందాం. ఈ రెండింటికి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది అనుకుందాం. ఓకే, సో ఇక్కడ నుంచి ఈ ట్రైన్ సమ్ 3 కిలోమీటర్స్ దగ్గరకు వచ్చింది ఈ డైరెక్షన్లో. ఇక్కడ నుంచి ఇంకొక ట్రైన్ ఒక 5 కిలోమీటర్స్ వచ్చింది అనుకుందాం. రైట్, సో వాళ్ళిద్దరూ ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేశారు ఒకరి దగ్గరకు ఒకరు? తిను రైట్ వెళ్తుంది, తిను లెఫ్ట్ వెళ్తుంది, అంటే ఆపోజిట్ డైరెక్షన్. 2 ఒకరికొకరు ఎంత డిస్టెన్స్ కవర్ చేసుకున్నారు?
3 కిలోమీటర్స్ తిను కవర్ చేసింది, 5 కిలోమీటర్స్ తిను కవర్ చేసింది. ఇద్దరు కలిసి దే కవర్డ్ 8 కిలోమీటర్స్ టుగెదర్. అంటే వాళ్ళిద్దరు 8 కిలోమీటర్స్ దగ్గరకు వచ్చేసారు. సో అలా వి కన్సిడర్ అనమాట. సో మీరు ఇవన్నీ కాదు గుర్తుపెట్టుకోవాలన్నప్పుడు ఆపోజిట్స్ అట్రాక్ట్, మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ వాటిలో తెలిసిందే కదా. సో ఆపోజిట్ డైరెక్షన్ ఎప్పుడున్నా అది కమింగ్ టువర్డ్స్ అవనివ్వండి, లేదంటే ఒక దగ్గర నుంచి దూరంగా వెళ్ళడం అవనివ్వండి, ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు వి ఆల్వేస్ యాడ్. ఓకే, సిమిలర్లీ సేమ్ డైరెక్షన్ ఇందాక నేను పెన్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అలా ఒక ట్రైన్ ఇటువైపు వెళ్తుంది ఇక్కడ నుంచి, అండ్ ఇంకొక ట్రైన్ కూడా ఇటువైపు వెళ్తుంది. తిను 5 కిలోమీటర్స్ కవర్ చేసింది, తిను 3 కిలోమీటర్స్ కవర్ చేసింది. వాళ్ళిద్దరికి మధ్య డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఇప్పుడు తిను 5 వెళ్ళింది, తిను 3 వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళ డిస్టెన్స్ ఎంత? 5 - 3. ఇదే కదా డిస్టెన్స్. ఇదేంటి 2 కిలోమీటర్స్. సో అలా సేమ్ డైరెక్షన్లో ఎప్పుడు వెళ్ళినా అది అటువైపు అవనివ్వండి, ఇటువైపు అవనివ్వండి, ఆర్ ఎల్స్ నార్త్ సౌత్ ఎర్త్ అయినా సరే, ఎటువైపు అయినా సరే సబ్ట్రాక్ట్ చేస్తాం మనం సేమ్ డైరెక్షన్ అన్నప్పుడు. సో ఇవి బేసిక్స్ అనమాట. కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, స్టాండర్డ్ ఫార్ములాస్, అవి కూడా ఒకసారి చూద్దాం. సి, ఇఫ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్, x is the speed of train 1 and y is the speed of train 2 అనుకుందాం. యావరేజ్ స్పీడ్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రైన్కి సమ్ స్పీడ్ ఉంది, x అనే స్పీడ్ ఉంది, డిస్టెన్స్ మాత్రం సేమ్. ఇక్కడ నుంచి పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు ట్రావెల్ చేయాలి, సేమ్ అదే డిస్టెన్స్కి. ఈ ట్రైన్కి అయితే స్పీడ్ 10 km/hలో వెళ్తుంది అనుకుందాం. ఓకే, ఇది స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎక్స్. ఓకే, అండ్ దెన్ ట్రైన్ వైకి స్పీడ్ ఎంత? ఈ పర్టికులర్ ట్రైన్కి స్పీడ్ ఎంత? సమ్ 20 km/h అనుకుందాం. ఓకే, వాళ్ళిద్దరికి యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతారు. ఓకే, అలాంటప్పుడు యూ కెన్ డూ టోటల్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి టోటల్ టైం ఫైండ్ అవుట్ చేసి అలా చేయొచ్చు. బట్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ సమ్టైమ్స్ ఇన్ఫర్మేషన్ కూడా సరిపోదు. సో అలాంటప్పుడు యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా 2xy by x plus y. మీరు ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ థింగ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆర్ఎల్స్ మీరు ఏమైనా ఫార్ములా బుక్ మెయింటైన్ చేస్తున్నారంటే ఆ ఫార్ములా బుక్లో రాసుకోండి. ఐ పర్సనలీ సజెస్ట్ యూ మెయింటైన్ అ ఫార్ములా బుక్. ఆ బుక్లో ఏంటంటే మీరు ఏ వీడియో చూసినా సరే ఫార్ములాస్ నోట్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు మన వీడియోస్లో అయినా నేను బేసిక్స్ నుంచి చెప్తా కాబట్టి అక్కడ ఐ ట్రై టు టెల్ యూ ఆల్ ద బేసిక్ ఫార్ములాస్ ఫస్ట్లీ, అండ్ దెన్ ఐ ట్రై టు టెల్ యూ ద బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ దట్, అండ్ దెన్ అలా మనం ప్రాబ్లమ్స్ డిఫికల్టీ లెవెల్ పెంచుకుంటూ వెళ్తాం. సో మీరు అలా ఫార్ములాస్ అన్నీ నోట్ డౌన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు గుర్తుంటుంది. బట్ ఎగ్జామ్ ముందు రోజు రివిజన్ చేయాలన్నప్పుడు ఎన్ని వీడియోస్ అని మీరు రివిజన్ చేస్తారు, గ్యాలరీలో ఎన్ని ఫొటోస్ అని వెతుకుతారు? అదేదో మీరు ఫార్ములా బుక్ మెయింటైన్ చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి మీరు ఫార్ములాస్ నోట్ డౌన్ చేసుకుంటే లాస్ట్లో మీరు ప్రాబ్లమ్స్ అన్నీ రివైజ్ చేయలేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఫార్ములాస్ రివైజ్ చేయగలుగుతారు కదా. అండ్ కొన్ని కొత్త మోడల్స్ మీరు నేర్చుకుంటున్నారు అనుకో ప్రాబ్లమ్స్, ఇలాంటి పర్స్పెక్టివ్ నేను ఎప్పుడూ ఆలోచించలేదు, మేబీ ఇలా కూడా చేయొచ్చు అని మీకు కొన్ని తెలుస్తాయి కదా. అలాంటివి కూడా మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు అదే ఫార్ములా బుక్లో. ట్రస్ట్ మీ, ఇట్ రియల్లీ హెల్ప్స్ యూ. ఐ పర్సనలీ డూ ద సేమ్ వే. ఎగ్జామ్ ముందు రోజు ఏ ప్రాబ్లం అవ్వకుండా క్విక్ రివిజన్ అవ్వడానికి. బికాజ్ యాప్టిట్యూడ్ ఒక్కటే ఉండదు కదా మనకి, రీజనింగ్ ఉంటుంది, వర్బల్ ఉంటుంది, ఇంకా ప్లేస్మెంట్స్లో అయితే క్లౌడ్స్, కంప్యూటర్స్, ఇంకా ఎంఎస్ ఆఫీస్, నెట్వర్క్స్, ఇంకా చాలానే ఉంటాయి. సో అవన్నీ రివిజన్ చేసుకోవాలి, ప్లస్ కోడింగ్ కూడా చేసుకోవాలంటే ఇట్స్ రియలీ అ హెక్టిక్ టాస్క్. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే యాప్టిట్యూడ్కి ఎలాగో మీకు ఫార్ములాస్ ఉంటాయి, వాటికి ఫార్ములాస్ ఉండవు. యాప్టిట్యూడ్కి ఎలానో ఫార్ములాస్ ఉంటాయి కదా, మీరు క్విక్ రివిజన్కి వాడుకోవచ్చు. ఓకే, లెట్స్ గో బ్యాక్ టు ద టాపిక్. ఓకే, 2 trains of length a meters and b meters are moving in the same direction. సో రెండు ఉన్నాయి, దీని లెంత్ ఏ అంట, దీని లెంత్ బి అంట, దే ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఎస్, సో ఇలా వెళ్తున్నాయి, ఇలా కన్సిడర్ చేసుకుందాం. ఏ అండ్ బి సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. ఓకే, సో దీని స్పీడ్ వచ్చి యూకి m/s, దీని స్పీడ్ వచ్చి v/s. టైం టేకెన్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, సో మనకేం తెలుసు, టైం అంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. సో టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా, ఈ ఫార్ములా మనకు తెలుసు. సో టైం ఏమవుతుంది, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ బి, అంతే కదా. అదే కదా మనం మాట్లాడుకున్నాం డిస్టెన్స్ అంటే. సో లెంత్స్ ఏంటి, a meters అండ్ b meters. సో టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది, a ప్లస్ b, రైట్. నెక్స్ట్ స్పీడ్ ఏమవుతుంది, ఇక్కడ మనకి ఏమన్నారు, సేమ్ డైరెక్షన్ అన్నారు. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఆపోజిట్స్ అట్రాక్ట్ అంటే యాడ్ చేస్తాం, సేమ్ డైరెక్షన్ అన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. సో సేమ్ డైరెక్షన్, సో మనం స్పీడ్ని ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి, u minus v. సరిపోయిందా. టోటల్ డిస్టెన్స్ బై స్పీడ్ విచ్ ఇస్ ద టైం. ఓకే, సో u minus v చేసాం. అదే ఆపోజిట్ డైరెక్షన్ అనుకో, డిస్టెన్స్ ఎలానో యాడే చేయాలి మనం. ఓకే, స్పీడ్ కూడా యాడ్ చేస్తాం బికాస్ ఆపోజిట్స్ కాబట్టి వి యాడ్ ద స్పీడ్స్. ఓకే, సో ఇవి బేసిక్
ఫార్ములాస్ అనమాట, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్లో ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్ సెగ్మెంట్స్లో. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఫార్ములాస్ అనే కాదు, ప్రాబ్లమ్స్ కానీ ఏ యాప్టిట్యూడ్ టాపిక్ ఏ డౌట్ ఉన్నా సరే, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అస్. వీఆర్ డెఫినెట్లీ హియర్ టు హెల్ప్ యూ. అండ్ ఆల్సో ఇది పార్ట్ 1 అయిపోయింది కదా, పార్ట్ 2 నుంచి మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ స్టే ట్యూన్డ్ ఫర్ పార్ట్ 2. అండ్ ఇఫ్ యూ రియలీ లైక్ ద కాంటెంట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో దట్ మీ నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు రికమెండేషన్ వస్తుంది. అండ్ టు సపోర్ట్ అస్, ప్లీజ్ డూ కన్సిడరింగ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. అండ్ ప్లీజ్ లీవ్ అస్ అ గుడ్ కమెంట్. ఇఫ్ మీకు వీడియో నచ్చితే ఒక కమెంట్ చేయండి నచ్చిందని. ఇఫ్ ఏమైనా మీరు సజెస్ట్ చేయాలనుకున్న ఏమైనా టాపిక్స్ కావాలన్నా సరే, ప్లీజ్ టెల్ us త్రూ కమెంట్ సెక్షన్. వీ విల్ డెఫినెట్లీ బీ రీడింగ్ యువర్ కమెంట్స్. అండ్ టు ఎక్స్టెండ్ యువర్ సపోర్ట్ టు us, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో, సో దట్ మీ ఫ్రెండ్స్ అందరికీ రికమెండేషన్ వెళ్తుంది అండ్ ఇంకా ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ రికమెండేషన్కి వెళ్తుంది. అండ్ మాకు కూడా ఇట్ విల్ గివ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్. సో సీ యూ టుమారో. బాయ్.